ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. కరెక్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడు నా చేతికి దొరకాలి, ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని మనసులో అనుకుంటూ బ్లాక్ మెయిలర్ని ఫాలో కాసాగాడు. అంతలో సిద్ధార్థ అతన్ని ఫాలో అవ్వడం ఆ బ్లాక్ మెయిలర్ సైడ్ మిర్రర్లో గమనించాడు. ఒక్కసారిగా అతనిలో కోపం పెరిగిపోయింది. డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి ఆ సిద్ధార్థ నన్ను ఫాలో అవుతున్నాడన్నమాట అని అనుకుంటూ బైక్ వేగాన్ని పెంచాడు. సిద్ధార్థ కూడా తన బైక్ స్పీడ్ను పెంచి అతన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. బైక్ రేసులో లాగా ఆ ఇద్దరి బైక్స్ ఆ అర్ధరాత్రి రోడ్డుపై దూసుకొని వెళ్తున్నాయి. అప్పుడప్పుడు తమకు ఎదురయ్యే వెహికల్స్ నుంచి తప్పించుకుంటూ నువ్వా నేనా అన్నట్లు ఆ ఇద్దరు పోటీగా బైక్స్ నడుపుతున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు. సడన్గా సిద్ధార్థ బైక్ 2-3 జర్కులిస్తూ ఆగిపోయింది. టెన్షన్లో సిద్ధార్థ బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఫలితం లేదు. ఈలోగా సిద్ధార్థ చూస్తూ ఉండగానే ఆ బ్లాక్ మెయిలర్ తన బైక్పై కనుమరుగైపోయాడు. అసహనంతో సిద్ధార్థ ఛా అంటూ రోడ్డుపై పడి ఉన్న ఖాళీ వాటర్ బాటిల్ని కసిగా కాలితో తన్నాడు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలు. అన్వర్ దిగాలుగా ఒక దర్గా ఎదుట నిలబడి ఉన్నాడు. బాబాని కలవాలి. దర్గా బయట ఉన్న వ్యక్తిని అడిగాడు అన్వర్. బాబా ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయి భయ్యా అన్నాడు ఆ వ్యక్తి. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఒక 60 ఏళ్ల వయసు పైబడిన ఒక వ్యక్తి దర్గా నుండి బయటకు వచ్చాడు. అన్వర్ అతన్ని చూడగానే బాబా బాబా అంటూ అతని కాళ్ళపై పడిపోయాడు. బాబా నెమ్మదిగా అన్వర్ని పైకి లేపి అతని కళ్ళలోకి చూశాడు. అన్వర్ కళ్ళలో భయం, దిగులు స్పష్టంగా కనిపించాయి. బాబా, నా భార్యను ఆ ప్రేతాత్మ ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోయింది అని ఏడుస్తూ చెప్పాడు అన్వర్. అన్వర్ను కాస్త సముదాయించిన బాబా అతన్ని లోపలికి తీసుకువెళ్ళి కాస్త మంచినీళ్లు అందించి ఏం జరిగిందో వివరంగా చెప్పమన్నాడు. అన్వర్ ఏడుస్తూనే మొత్తం జరిగింది బాబాకు కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు. అంతేకాక తాను ఒకప్పుడు అనన్యకు చేసిన అన్యాయాన్ని కూడా చెప్పాడు. అన్వర్ చెప్పినదంతా విన్న బాబా కొద్ది నిమిషాలు ఏకాగ్రతతో కళ్ళు మూసుకొని మరలా కళ్ళు తెరిచి, చాలా పెద్ద తప్పు చేశావు అన్వర్. ఆ అల్లా కూడా క్షమించనంత ఘోరం ఒక ఆడపిల్ల విషయంలో చేశావు అన్నాడు. అన్వర్ చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకున్నాడు. బాబా తిరిగి మాట్లాడుతూ, ఆ అమ్మాయి చనిపోయిన గడియలు చాలా చెడ్డవి, అందుకే ఆమె చనిపోయిన తర్వాత ఒక శక్తివంతమైన ఆత్మగా మారింది. ఇప్పుడు ఆమె తన పగ తీరకుండా ఈ లోకం నుంచి వెళ్ళదు అన్నాడు. బాబా మాటలకు అన్వర్లో భయం ఇంకాస్త ఎక్కువైంది. మళ్ళీ బాబానే మాట్లాడుతూ, నాకు తెలిసి ఆమె పగ నీ మీదే. ఎంత ప్రేతాత్మ అయినా కూడా తను ఒక ఆడపిల్ల, పైగా నీ భార్య కడుపుతో ఉందన్నావు కాబట్టి నీ భార్యకి ఎటువంటి హాని చేయదని నా నమ్మకం. ఇంకొక ముఖ్య విషయం, ఆ ప్రేతాత్మ చనిపోయిన 11 రోజుల వరకే ఇలా గాలి రూపంలో తిరగగలదు. ఆ తర్వాత తను ఆవహించడానికి ఖచ్చితంగా ఒక మనిషి శరీరాన్ని వెతుక్కుంటుంది. అలా మనిషి శరీరంలో ప్రవేశించిన ప్రేతాత్మ ఇంకా శక్తివంతంగా మారి తన పగని తీర్చుకున్నాకే ఈ లోకాన్ని వీడుతుంది. బాబా, ఎలాగైనా మీరే నన్ను
నా భార్య ఆయేషాను కూడా కాపాడాలి అంటూ వేడుకున్నారు అన్వర్. అందుకు బాబా దిగాలుగా, కష్టం అన్వర్, అందుకు నా శక్తి సరిపోదు. ఆ ప్రేతాత్మను కట్టడి చేయడం అంత సులభం కాదు. నిన్నే నమ్ముకొని వచ్చాను బాబా అన్నాడు అన్వర్. బాబా ఒక్క నిమిషం మౌనంగా అన్వర్ వైపు చూసి, నీకు నేను సహాయం చేయగలిగినంత ఒక్క సహాయం ఇదొక్కటే అంటూ అన్వర్ చేతికి ఒక తాయెత్తు కట్టి ఏదో మంత్రాన్ని మనసులో జపించాడు. ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంత వరకు ఆ ప్రేతాత్మ నిన్ను ఏమీ చేయలేదు. ఇక నీ భార్య విషయంలో ఆందోళన చెందవద్దు. త్వరలోనే ఆమెను నువ్వు కలుస్తావు. అంతా ఆ అల్లా దయ అని చెప్పి బాబా లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యను తోచని అన్వర్ బాబా వెళ్తుంటే దిగాలుగా ఆయన వైపే చూడసాగాడు. హాస్పిటల్ క్యాష్ కౌంటర్లో డేవిడ్ కంగారుగా నోట్ల కట్టలను క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తికి అందిస్తున్నాడు. మొత్తం 20 లక్షలు సార్, వణుకుతున్న కంఠంతో అన్నాడు డేవిడ్. డబ్బు లెక్క పెట్టుకున్న తర్వాత అతను సరిపోయింది అని చెప్పి ఒక రిసిప్ట్ డేవిడ్ చేతిలో పెట్టాడు. అక్కడే నిలబడి ఉన్న బాలు జరుగుతున్నదంతా నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. ఎలా అన్నా, ఒక్క రాత్రిలో ఇంత డబ్బు? నోరెళ్ళబెట్టి అడిగాడు బాలు. డేవిడ్ కంగారుగా, ఆ విషయం నీకు తర్వాత చెప్తా, ముందు మనం చెల్లి దగ్గరికి వెళ్దాం పదా అంటూ అక్కడ నుండి కదలబోతుంటే డేవిడ్ చెల్లికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఎదురయ్యాడు. డేవిడ్, మొత్తం డబ్బులు కట్టేశావా అన్నాడు డాక్టర్. డేవిడ్ వినయంగా, మొత్తం కట్టేశాం సార్, మా చెల్లికి అని ఏదో అనబోతుంటే డాక్టర్ అడ్డు తగిలి, ఇంకా నువ్వేం దిగులు పడకు, మీ చెల్లెలకు పూర్తిగా నయమైపోతుంది. మరి కాసేపట్లో స్పెషలిస్ట్ వస్తున్నారు, ఆయన రాగానే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం, డోంట్ వర్రీ అని అభయం ఇచ్చాడు. డాక్టర్ మాటలు విన్న డేవిడ్కి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. కళ్ళు చెమ్మగిల్లుతుంటే డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పాడు. అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోవడంతో, పోనీలే అన్న, ఇంకా చెల్లికి ఏం పర్వాలేదు అన్నాడు బాలు తృప్తిగా. డేవిడ్ అయితే ఏం మాట్లాడలేదు. కానీ బాలు మనసుని మాత్రం అనుమానం తొలిచేస్తుంది. అంత డబ్బు ఒకే ఒక్క రాత్రిలో డేవిడ్కి ఎలా వచ్చింది అని. బ్లాక్మెయిలర్ తప్పించుకోవడంతో సిద్ధార్థ చాలా విసుగ్గా తన బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్నాడు. సిద్ధార్థ కాఫీ అంటూ గౌతమి కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది. ఒకసారి తల్లి వైపు చూసి ఎక్కడో ఆలోచిస్తున్నట్లుగా కప్పు అందుకున్నాడు సిద్ధార్థ. ఏమైంది నాన్న, ఎందుకు కొద్ది రోజులుగా నువ్వు చాలా మూడిగా ఉంటున్నావు? ప్రేమగా అడిగింది గౌతమి. ఏం లేదమ్మా, విసుగ్గా అన్నాడు సిద్ధార్థ. ఆమెకు సిద్ధార్థ మనస్తత్వం గురించి బాగా తెలుసు. ఎంతైనా తల్లి కదా, ఏ విషయమైనా తన మనసుకు చెప్పాలనిపిస్తేనే చెబుతాడు, లేదంటే ఎవరు ఎంత అడిగినా చెప్పడు. గౌతమి ఒక్కసారి నిట్టూర్చి సిద్ధార్థ చేతి వైపు చూసి, అతని చేతికి తాయెత్తు అలాగే ఉంది, అమ్మయ్య అనుకోయి నిశ్చింతగా లోపలికి వెళ్ళిపోయింది. సిద్ధార్థ ఆలోచనలు మాత్రం ఎంత వద్దనుకున్నా ఆ బ్లాక్మెయిలర్ని వీడిపోవడం లేదు. తన పిడికిలి బిగించి కోపంతో గోడపై గట్టిగా గుద్దాడు సిద్ధార్థ. అతను అలా గుద్దడంతో చేతికున్న తాయెత్తు కొంచెం లూజ్ అయింది. అలా లూజ్ అయిన తాయెత్తు వైపే మెరిసే కళ్ళతో ఆశగా చూస్తుంది అనన్య ప్రేతాత్మ. ఆమె చాలాసేపటి నుండి అక్కడే ఉందన్న విషయం సిద్ధార్థకు కానీ అతని తల్లికి కానీ తెలియదు. ఎందుకంటే ఆమె వాళ్లకు కనపడదు కాబట్టి. ఆలోచనలతో సిద్ధార్థ బుర్ర బద్దలవుతుండగా మళ్ళీ ఆ బ్లాక్మెయిలర్ నుండి కాల్ వచ్చింది.
ఫోన్ లిఫ్ట్ చేసి సిద్ధార్థ సైలెంట్గా ఉండిపోయాడు. ఏంటి సిద్ధార్థ, అలా సైలెంట్ అయిపోయావు? నేనెవరో కనిపెట్టలేకనా, నన్ను పట్టుకోలేకనా, డిప్రెషన్తో కొంపతీసి మూగవై పడిపోయావా? వెకిలిగా నవ్వుతూ అన్నాడు బ్లాక్మెయిలర్. అయినా సిద్ధార్థ ఏం మాట్లాడలేదు. నన్ను ఫాలో అయ్యి చాలా పెద్ద తప్పు చేశావు. నేనిప్పుడు హర్ట్ అయ్యాను. అందుకే నీ వీడియో డిలీట్ చేయకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేద్దామనుకుంటున్నా. సిద్ధార్థని టెన్షన్ పెట్టాలన్న ఉద్దేశంతో అన్నాడు. నో నో ప్లీజ్, ఆ పని మాత్రం చెయ్యొద్దు అని కంగారుగా అన్నాడు సిద్ధార్థ. నేనలా చెయ్యకుండా ఉండాలంటే నువ్వు నాకు ఇంకో 20 లక్షలు ఇవ్వాలి అన్నాడు. ఇంకా 20 లక్షలా? ఆశ్చర్యపోతూ అన్నాడు సిద్ధార్థ. చెప్పాను కదా, నువ్వు నన్ను ఫాలో అయినందుకు నేను నీకు విధించే పెనాల్టీ అది అని కసిగా అన్నాడు. సిద్ధార్థకు బీపీ పెరిగిపోయింది. ఈ క్షణం ఆ బ్లాక్మెయిలర్ తన ఎదురుగా ఉంటే వాణ్ణి కసితీరా పొడిచి చంపాలన్న కోపం వచ్చింది. కానీ వీడియో సంగతి గుర్తొచ్చేసరికి కోపాన్ని దిగమింగుకున్నాడు. సరే, నువ్వు అడిగిన అమౌంట్ ఇస్తా, కానీ నాకు ఒక 2 days టైం కావాలి. తీసుకో. 2 days కాకపోతే 3 days తీసుకో. కానీ ఈసారి ఏమైనా పిచ్చి వేషాలు వేశావో చెప్పాను కదా ఏం జరుగుతుందో సీరియస్గా అన్నాడు బ్లాక్మెయిలర్. నో నో నో, ఈసారి అలా జరగదు అని సిద్ధార్థ స్ట్రాంగ్గా చెప్పాడు. ఆ బ్లాక్మెయిలర్ ఎప్పటిలాగే క్రూరంగా హా ఒక నవ్వు నవ్వి కాల్ కట్ చేశాడు. సిటీకి దూరంగా విశాలమైన ఫామ్ హౌస్. తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ సేదతీరుతున్నాడు ఆదిత్యవర్ధన్. ఇక స్విమ్మింగ్ చేస్తుంది చాలు అనుకున్నాడేమో. స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చి ఒక లాంగ్ కోట్ ధరించి చైర్లో రిలాక్స్గా కూర్చున్నాడు. బేబీ, యువర్ డ్రింక్ అంటూ ఒక అందమైన అమ్మాయి వయ్యారంగా వంగుతూ ఆదిత్యవర్ధన్కి ఎంతో ఇష్టమైన డ్రింక్ని అతని చేతికి అందించింది. ఒక స్మైల్ విసిరి ఆదిత్యవర్ధన్ ఆ డ్రింక్ అందుకుంటూ థ్యాంక్ యూ బేబీ అని అన్నాడు. అతను అలా డ్రింక్ అందుకున్నప్పుడు ఆమె చేతిని మెత్తగా చిన్నగా ఒత్తాడు. యూ నాటి అంటూ సిగ్గుపడింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అందమైన సిగ్గును ఆస్వాదిస్తూ కొద్దిగా గ్లాసులోకి డ్రింక్ను సిప్ చేస్తున్నాడు ఆదిత్యవర్ధన్. అతని ఫామ్ హౌజ్లో సేద తీరుతున్నప్పుడు అతని చుట్టూ కంపల్సరీ కొంతమంది అందమైన అమ్మాయిలు ఉండాల్సిందే. ఈ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. అన్నా పిలిచాడు కాల. కళ్ళపై ఉన్న కూలింగ్ గ్లాసెస్ని కాస్త కిందకు జరిపి ఏంటి అన్నట్లు ఒక లుక్ ఇచ్చాడు ఆదిత్యవర్ధన్. మన గెస్ట్ని తీసుకొచ్చాను అన్నాడు కాల. ఆదిత్యవర్ధన్ చిన్నగా నవ్వాడు. వెంటనే బలంగా ఉన్న 2 వ్యక్తులు ఒక 25 ఏళ్ల అమ్మాయిని లోపలి నుంచి లాక్కొచ్చి విసిరిగా ఆదిత్య కాళ్ళపైన తోశారు. ఆ అమ్మాయి ఒక్కసారిగా అలా పడిపోవడంతో చేతులు ఫ్లోర్కి గీసుకుపోయి కాస్త రక్తం రాసాగింది. చొచ్చొచ్చొచ్చొచ్చో, పాపం అమ్మాయిరా, అలా రఫ్గా హ్యాండిల్ చేస్తే ఎలా అంటూ ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి లేపాడు ఆదిత్య. ఆ అమ్మాయి బాధతో గించుకోసాగింది. వట్టి రౌడీ వెధవలు, నాలా సాఫ్ట్ కాదు, దెబ్బ తగిలిందా? క్రూరమైన నవ్వుని పెదాలపై పూసుకొని అడిగాడు ఆదిత్యవర్ధన్. అంత బాధలోనూ ఆ అమ్మాయి ఆదిత్య వైపు కోపంగా చూడసాగింది. ఆదిత్య ఆ అమ్మాయి జుట్టును ఇంకాస్త గట్టిగా పట్టుకొని, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్, పేరు టీనా, ఐ యామ్ రైట్
అన్నాడు నవ్వుతూ. జుట్టు నొప్పి పుట్టడంతో బాధగా ఆ అమ్మాయి ఆదిత్య కళ్ళలోకి సూటిగా చూసింది. అందంగా ఉన్నావు, హ్యాపీగా ఇన్స్టాగ్రామ్లోనూ రీల్స్ చేసుకుంటూ పాపులర్ అవ్వకుండా నా డ్రగ్స్ మాఫియా సీక్రెట్ని బయటపెట్టి పాపులర్ అవుదామనుకున్నావా అని కోపంగా అరుస్తూ ఆ అమ్మాయి జుట్టు వదిలేసి పీక పట్టుకున్నాడు ఆదిత్యవర్ధన్. ఆదిత్యవర్ధన్ అలా పీక పట్టుకునేసరికి ఆ అమ్మాయికి ఊపిరందక ఉక్కిరి బుక్కిరి కాసాగింది. ఆదిత్యవర్ధన్ క్రూరంగా నవ్వుతూ, కాలా, నీకు గుర్తుందా, ఈ మధ్యనే ఒక అమ్మాయి మన విషయంలో దూరి అనవసరంగా మన చేతిలో దారుణంగా చచ్చింది. ఆ అమ్మాయి పేరేంటి? గుర్తులేనట్టుగా అడిగాడు ఆదిత్యవర్ధన్. కాలా నవ్వుతూ అనన్య అన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ అమ్మాయి పేరు అనన్య కదా అంటూ తన చేతిలో గిలగిల కొట్టుకుంటున్న జర్నలిస్ట్ వైపు కోపంగా చూసి, బేసిక్గా నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం, కానీ నీలాంటి అమ్మాయిలంటేనే అస్సలు ఇష్టం లేదు అని తన బలమైన వేళ్లతో ఆ అమ్మాయి పీకపై ఇంకా బలంగా నొక్కాడు. అతని చేతిలో గిలగిలలాడుతూ ఆ అమ్మాయి కొద్ది నిమిషాల్లోనే ప్రాణం విడిచింది. ఆ అమ్మాయి చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని ఆమె పీకపై నుంచి తన చేతిని తీసేశాడు ఆదిత్యవర్ధన్. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఫ్లోర్ పైన పడిపోయింది. కాలా, తెలుసుగా ఏం చేయాలో అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆదిత్యవర్ధన్. గుడ్లు తేలేసి గాల్లో చూస్తున్న ఆ జర్నలిస్టు శవం వైపు ఒక్కసారి జాలిగా చూసి నవ్వాడు కాలా. తన భార్యను ప్రేతాత్మ మాయం చేసిందన్న దిగులుతో అన్వర్ నిద్రాహారాలు మాని బక్క చిక్కిపోయాడు. అప్పుడే బయట నుండి వచ్చి నెమ్మదిగా డోరు ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వచ్చాడు. అతనలా ఇంట్లోకి రాగానే బెడ్రూమ్ నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినపడింది. భయంగా 2 అడుగులు ముందుకేసి కాస్త శ్రద్ధగా ఏడుస్తున్న వాయిస్ ఎవరిదా అని వినసాగాడు. ఆ గొంతు తన భార్య ఆయేషాదే. ఆయేషా అంటూ ఆశగా బెడ్రూమ్లోకి పరిగెత్తాడు. బెడ్పై పడుకొనున్న ఆయేషా చిన్నగా ఏడుస్తూ అన్వర్ వైపు చూడసాగింది. అన్వర్ ఒక్కసారిగా ఆయేషాను పరిశీలనగా చూశాడు. అతని కళ్ళకు ఆనందంతో మెరిశాయి. దానికి కారణం ఆమె కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉన్నాడని ఎత్తుగా ఉన్న ఆమె కడుపును చూశాకే అతనికి అర్థమైంది. ఆయేషా, నిన్ను ఆ ప్రేతాత్మ వదిలేసిందా అని సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు. అంతే, భయంకరంగా నవ్వుతూ అనన్య వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి నిలబడింది. హఠాత్తుగా అనన్యను చూసేసరికి భయంతో ఎగిరి వెనక్కి పడిపోయాడు అన్వర్. అన్వర్కు ఎదురు వచ్చిన అనన్య ఇప్పుడు అతని భార్యని ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం చూడాల్సిందే. అనన్యను ఆదిత్యవర్ధన్ చంపితే సిద్ధార్థ ఎలా ఇరుక్కున్నాడు? అసలు ఆదిత్యవర్ధన్ అనన్యను ఎందుకు చంపాడు? చెయ్యని తప్పుకు సిద్ధార్థ ఆ బ్లాక్మెయిలర్ను ఎందుకు భయపెడుతున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నెక్స్ట్ పార్ట్లో మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.